The next problem, show that the straight lines a minus b into x plus b minus c into y is equal to c minus a, b minus c into x plus c minus a into y is equal to a minus b, and c minus a into x plus a minus b into y is equal to b minus c are concurrent. సో ఇట్లా 3 స్ట్రైట్ లైన్స్ ఇచ్చారు, వాటిని కాంకరెంట్ స్ట్రైట్ లైన్స్ అంటే అవన్నీ కూడా ఒకే పాయింట్ గుండా పాస్ అవుతాయి అని చెప్పేసి మనం ప్రూవ్ చేసుకోవాలి. సో దానికి మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ నేను ఈ మెథడ్ నేను తీసుకుంటున్నాను. λ1 L1 ప్లస్ λ2 L2 ప్లస్ λ3 L3. ఈ వాల్యూ కనుక మనం 0 చూపించినట్లయితే దెన్ ద గివెన్ స్ట్రైట్ లైన్స్ రిప్రజెంట్స్ ఏ ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్. సో వాటిని ఒక ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్గా, ఫ్యామిలీ అంటే దే ఆర్ ఆల్ ఇంటర్సెక్టెడ్ ఓన్లీ 1 పాయింట్. ఇట్లా 2 కానీ 3 కానీ అంతకంటే ఎక్కువ కానీ స్ట్రైట్ లైన్స్ అనే ఒకే పాయింట్ దగ్గర మీట్ అవుతుంటే వాటిని మనం ఒకే పాయింట్ గుండా పాస్ అవుతున్నట్లయితే వాటిని మనం ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్గా రిప్రజెంట్ చేస్తాం. సో ఇది ప్రూవ్ చేయడానికి సో ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ది మెథడ్. సో ఈ 3 స్ట్రైట్ లైన్స్ని మనం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నప్పుడు 0 కనుక వచ్చినట్లయితే మొత్తం క్యాన్సిల్ అయ్యి, ఓకే, సో మనకి ఆటోమేటిక్గా ప్రూవ్ చేసినట్టే అవుతుంది అది. సో ఈ 3 స్ట్రైట్ లైన్స్ని మనం యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ కాన్స్టాంట్స్ రైట్ సైడ్ సి మైనస్ ఏ మైనస్ బి, బి మైనస్ సి అవన్నీ కూడా నేను లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చాను. సో అవి ఈ విధంగా ఉన్నాయి. నౌ లెట్ us say this is equation number 1, equation number 2, equation number 3. So 1 plus 2 plus 3. సో ఈ 3 స్ట్రైట్ లైన్స్ని మనం యాడ్ చేసుకుందాం. సో ఏ మైనస్ బి, సో ఎక్స్ కోఎఫిషియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి, ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ బి మైనస్ సి వై కోఎఫిషియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి, ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏ మైనస్ బి ఇంటూ వై ప్లస్ కాన్స్టాంట్స్ అన్నిటిని కూడా యాడ్ చేసుకుందాం. ఏ మైనస్ సి ప్లస్ బి మైనస్ ఏ ప్లస్ సి మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 0. సో లెఫ్ట్ సైడ్ కూడా 0 వచ్చేసినట్లయితే మనకి ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీ ఆఫ్ స్ట్రైట్ లైన్స్గా రిప్రజెంట్ చేసినట్టు అవుతుంది. సో మైనస్ బి ప్లస్ బి క్యాన్సిల్, ప్లస్ ఏ మైనస్ ఏ క్యాన్సిల్, మైనస్ సి ప్లస్ సి క్యాన్సిల్. సో 0 ఇంటూ ఎక్స్, అట్లానే ప్లస్ బి మైనస్ సి ప్లస్ సి మైనస్ ఏ ప్లస్ ఏ, దేర్ఫోర్ 0 ఇంటూ వై. సో ప్లస్ ఏ మైనస్ సి ప్లస్ సి ప్లస్ బి మైనస్ బి, 0 ఈజ్ ఈక్వల్ టు 0, దేర్ఫోర్ ఫైనల్లీ 0 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 3 స్ట్రైట్ లైన్స్ యాడ్ చేస్తే మనకు 0 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి therefore these 3 straight lines represents a family of straight lines. ఇది ఒక ఫ్యామిలీగా మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే ఫ్యామిలీ అవుతాయో ఇవన్నీ కూడా ఒకే చోట ఇంటర్సెక్ట్ అవుతాయి. దట్ మీన్స్ దే ఆర్ కాంకరెంట్. ఓకే, therefore the given straight lines are concurrent. The given straight lines are concurrent. Okay, thank you.